గైస్, వెల్కమ్ బ్యాక్ టు స్మైలీ బాయ్ అథర్వ యూట్యూబ్ ఛానల్. నేను మీ అర్పిత చంద్రశేఖర్. చాలా రోజుల తర్వాత మళ్ళీ మీ ముందుకు వస్తున్నా. చాలా రోజుల తర్వాత వీడియోలు అప్లోడ్ చేస్తూ ఉన్నా. లాస్ట్ టైం కూడా చెప్తూనే ఉన్నా, ఇప్పుడు కూడా చెప్తూనే ఉన్నాను. నాకు పర్ఫెక్ట్గా తెలుగు రాదు, అక్కడ ఇక్కడ కొంచెం మిస్టేక్ అవుతుంది. నా వీడియోని స్కిప్ చేసుకోకుండా, మీరు ఏమీ అనుకోకుండా ఈ వీడియోని కంప్లీట్గా చూడండి. నాకెందుకు తెలుగు రాదు అని మీరు అనుకుంటుండొచ్చు. నాది ప్రాపర్ కర్ణాటక, సో నాకు కన్నడ లాంగ్వేజ్ వస్తుంది. కన్నడ లాంగ్వేజ్ పర్ఫెక్ట్గా మాట్లాడతాను. మీరు అది కూడా అనుకుంటుంటారు, కన్నడలోనే వీడియో చేయొచ్చు కదా, కన్నడలోనే మాట్లాడవచ్చు కదా అనేసి. నేను ఎందుకోసం తెలుగు మాట్లాడుతున్నా అంటే, నా సబ్స్క్రైబర్స్ అందరూ తెలుగు వాళ్ళు కాబట్టి నేను తెలుగులోనే మాట్లాడుతున్నా. అందరూ అంటే కొంచెం మెంబర్స్ కన్నడ వాళ్ళు కూడా ఉన్నారు. కన్నడ వాళ్ళకి ఎక్కువగా తెలుగు వాళ్ళు ఉన్నారు కాబట్టి నేను తెలుగులోనే మాట్లాడుతున్నా. మా హస్బెండ్ ఆంధ్ర కాబట్టి వాళ్ళు కూడా తెలుగు మాట్లాడతారు. మేము ఉండింది తెలంగాణ, హైదరాబాద్లో. సో నేను ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నా తెలుగు. కొంచెం మిస్టేక్ అవుతుంది. మీరేమనుకోకుండా నా వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్ కంప్లీట్గా చూడండి. ఫస్ట్ టైం ఎవరైనా నా వీడియో చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీకేమనిపిస్తుందో అలాంటి మంచి కమెంట్ కూడా చేయండి. ఇది ఏమప్ప అంటే, నేను లాస్ట్ టైం మా ఊరికి పోయినా, అమ్మ వాళ్ళ ఊరికి. ఎందుకంటే మా అమ్మ వాళ్ళ మా మామ కొడుకు పెళ్ళి ఉన్నింది కాబట్టి పెళ్ళి కోసం నేను పోయినా. పెళ్లిలో ఏమేం చేసినారు అని చిన్న వీడియోలన్నీ తీసుకున్నా నేను. మీ సైడ్ ఎలా చేస్తారు, మా సైడ్ ఎలా చేస్తారు కర్ణాటకలో అని మీరు కూడా చూడాలని నా ఆశ. రండి వీడియోలోకి పోదాం. కర్ణాటకలో మాది షిమోగా డిస్టిక్. అక్కడ ఒక చిన్న విలేజ్. అక్కడ మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి వచ్చేలోపు ఇక్కడ మా మామ వాళ్ళ ఇంట్లో పందిరి అన్నీ వేసేసినారు. ఫ్లవర్ డెకరేషన్ కోసం అన్నీ రెడీ చేసుకుంటున్నారు పందిరికి. పందిరిని మా కన్నడలో చప్పరా అని పిలుస్తారు. అక్కడక్కడ కన్నడ కూడా మిక్స్ చేస్తుంటా. ఎందుకోసం అంటే మా కన్నడ సబ్స్క్రైಬರ್ಸ್ కోసం ಕನ್ನಡ ಕೂಡ ಮಾತಾಡಾಲಿ, అందుకోసం ಚಪ್ರ ಎಲ್ಲ ಹಾಕಿದ್ದಾರೆ. ಹಾಗಾಗಿ ಅಲ್ಲಿಂದ ನಾವು ಒಳಗಡೆ ಹೋಗ್ತಾ ಇದ್ದೀವಿ. ಇವಾಗ లోపల పోతుంటే ఇక్కడ బయట ఉన్నాడు కదండి, ఇప్పుడంతే కనిపించినాడు వైట్ షర్ట్, వీడు పెళ్లి కొడుకు. ఆ లోపల పోతూ ఉన్నప్పుడే ఇక్కడ మా పెద్దమ్మ కూతురు ఉంది. అట్లే లోపల చిన్న శాస్త్రాలకి రెడీ చేసి పెట్టుకున్నారు. పూజ చేస్తున్నింది పెళ్లి కొడుకు, అక్క. అలాగే ఇక్కడ కూర్చున్నారు 5 మెంబర్స్ కూర్చొని ఈ శాస్త్రాన్ని చేయాలని ఉందంట. నాకంత శాస్త్రాల గురించి తెలియదు, వాళ్ళు ఏం చేసినారని అది మాత్రం చెప్తూ ఉన్నా నేను. ఇక్కడ రైస్ కుట్టడము, మళ్ళీ అదేమంటారు అని చూపిస్తా. చూడండి, ఇది ఇక్కడ చిన్న రాళ్ళు కనిపిస్తుంది కదా, అది లోపల రైస్ వేసి ఇట్లా పిండిలాగా వస్తుంది కదండి, అది చేస్తారు. అక్కడ కూడా పసుపుని వేసి చేస్తారు. అలాగే అక్కడ రైస్ని కుట్టడం ఏమంటారు, అది కొట్టుతూ ఉంటారండి. నాకు అంత తెలుగు రాదు అన్నాను కదండి, అక్కడక్కడ నవ్వుకోకుండా చూడండి కంప్లీట్గా వాళ్ళే చూపిస్తారు. నేను చెప్పడం కింద మీకు చూస్తూ ఉంటేనే అర్థం అవుతుంది అనుకుంటా. ఇది పెళ్ళికు 2 రోజు ముందే జరిగిన శాస్త్రాలు. రిలేటివ్స్ కొంచెం మెంబర్స్ వచ్చినారు, అందరూ ఇక్కడికి రాలేదు. అయినా వచ్చిన వాళ్ళతో కొంచెం చిన్న వీడియోలో చేసిన అంతే. అలాగే పూజలు కంప్లీట్ అయినాక ఇప్పుడు శాస్త్రాలు స్టార్ట్ చేస్తున్నారు. ఫస్ట్ కూర్చునింది కూడా మా పెళ్ళి కొడుకు అక్క, సెకండ్ అక్క. పూజ చేసింది ఫస్ట్ అక్క. సెకండ్ వన్ కూర్చున్నారు కదండి, వాళ్ళు మా అమ్మ. థర్డ్ వన్ అలా మా అక్క. అలాగే మధ్యలో ఉన్నారు రిలేటివ్స్, ఎవరని తెలియదు. శాస్త్రం ప్రకారం అంటే రైస్ కూడా రాళ్ళతోనే కొట్టాలి అని అంటారు. అయితే ఇక్కడ బకెట్ పెట్టి బకెట్లో జస్ట్ ఫోటో వీడియోస్ కోసం మాత్రమే చేసినారు అంతే. ఇక్కడ ఇప్పుడు వస్తూ పాత కాలంలో చేసినట్టు చేయరు కదండి, కొంచెం వెరైటీగా ఉంటుంది. బకెట్లో రైస్ వేసి అది ఉంది కదండి, స్టిక్ తీసుకొని కొడతారు. అలాగే అదేమంటారు తాంబూలాన ఏమో ఇస్తున్నారు.
ఆకు ఆకు ఒక్క రైస్ వేసి ఇస్తారు కదండి, అదన్నే ఇస్తున్నారు. అందరికీ ఇచ్చి తర్వాత ఇక్కడ పూజని కంప్లీట్ చేస్తూ ఉన్నారు. హాయ్ అద్విక, చిన్ని, హాయ్ కల్లి, ఈ బేబీ మా అక్క కూతురు, పేరు అద్విక అని. చాలా క్యూట్గా నవ్వుతూ ఉంది. ఆ గర్ల్ అయితే ఎప్పుడూ అది వదలదు, దాన్ని ఎప్పుడు నేనే ఎత్తుకుంటా అంటది. పక్కనే కూర్చునింది కదండి, అది మా అక్క. ఎక్కడ పోయినా ఇది అద్వికానే వదలకుండా ఎత్తుకోపోతూ ఉంటుంది. ఇది బియ్యంని పూజలు చేసి అప్పుడు పాతకాలంలో మా అమ్మమ్మ వాళ్ళు ఉన్నప్పుడు పెళ్ళిలో చేస్తున్నారు. మధ్యలో సంచిలో రైస్ని తీసుకొచ్చి పెట్టేసి చాలా మెంబర్స్ వచ్చి అదన్నీ క్లీన్ చేసి ఆ రైస్లోనే మ్యారేజ్కి తినడానికి రైస్ కన్నీ వాడుతున్నారు. ఇప్పుడైతే శాస్త్రాని కోసము కొంచెం కొంచెమే పెట్టి పూజలు చేస్తున్నారు. ప్యాకెట్ రైస్ కాబట్టి అట్లే ఇచ్చేస్తారేమో, అప్పుడైతే అట్లే చేస్తున్నారు. మీ సైడ్ కూడా ఎట్లా చేస్తారని కమెంట్ చేయండి. అలాగే ఇక్కడ దాన్ని ఏమంటారంటే ఆరతి చేసి ఇక్కడ శాస్త్రాన్ని స్టార్ట్ చేస్తున్నారు. చూడండి, ఇప్పుడు దానిలో కరెక్ట్గా చెప్పాలంటే మోస్ట్లీ అందరూ పాతకాలంలో పసుపు ఉంటుంది కదండి, పసుపునే వేసి చేస్తున్నారేమో. ఇక్కడ జస్ట్ పసుపు పౌడర్నే వేసి అక్కడ రాళ్ళతో ఇట్లా తిప్పుతారు. పసుపుకి పసుపు పిండినే వచ్చినట్టు వస్తుంది శాస్త్రాని కోసము. ఇది ಕೊಡ್ತಾರೆ. ఇప్పుడు ఇది బళే శాస్త్ర అంటారు, అంటే గాజుల శాస్త్రం. గాజులు వచ్చిన వాళ్ళందరికీ గ్రీన్ బ్యాంగిల్స్ని పెడుతున్నారు. వీళ్ళు మొదలు పెళ్ళి కొడుకు అన్న వైఫ్ వాళ్ళ చేతులకి ఫస్ట్ బ్యాంగిల్స్ పెట్టించుతున్నారు. వీడియో తీయడానికి నేను దగ్గరనే ఉన్నాను కాబట్టి వీడియో కూడా అంత క్లియర్గా అని రాలేదు. దగ్గర ఉన్నాను కాబట్టి ఫుల్ చూపించడానికి అవ్వలేదు, కొంచెం కొంచెం చూపించిన అంతేనే. వాళ్ళు వైట్ టాప్ వాళ్ళు బ్యాంగిల్స్ పెట్టుకున్న వాళ్ళు మా వదిన, మా పెద్దమ్మ కొడుకు వైఫ్. ఈ బ్యాంగిల్స్ ఇక్కడ పెడుతున్న వాళ్ళు మా అమ్మ. చూడండి ఎంత బాగా కనిపిస్తుంది. పెళ్ళి అంటేనే గ్రీన్ బ్యాంగిల్స్ కదా, చాలా బాగుంటుంది. వేరే ఫంక్షన్కి ఈ పెళ్ళి ఫంక్షన్కి అన్ని ఫంక్షన్కి ఈ బ్యాంగిల్సే చాలా బాగా కనపడుతుంది. ఈ టైంలో తప్ప వేరే టైంలో వేసుకోవాలనిపించదు. గర్ల్స్కి ఎవరికైనా అంతేనే, ఎక్కువ బ్యాంగిల్స్ అంటే పెళ్ళిలోనే బాగుంటుంది. అలాగే ఉన్న వాళ్ళందరూ ఎవరెవరు రిలేటివ్స్ వచ్చినారో అందరికీ బ్యాంగిల్స్ పెట్టిస్తూ ఉన్నారు. అక్కడ మా అద్విక చూస్తూ ఉంది. ఈ శాస్త్రాలు జరగగిన ఒకరోజు ముందేనే ఏమప్ప అంటే గంగే పూజ అని చేస్తారు. ఏమంటే అందరికీ తెలిసే ఉంటుంది గంగా పూజ అంటే. అక్కడ పోయి వాటర్ తీసుకొచ్చి వస్తున్నప్పుడు ఒకరి మీద గాడు కూడా వచ్చడం ఉంటుంది కదండి, అలాగే ఇక్కడ కూడా జరిగింది. అలా వచ్చి తర్వాత అదన్నీ పూజలు చేసి షిప్ కూడా కట్ చేసి ఆ రోజు మొత్తం నాన్ వెజ్ వంట చేసేస్తారు. ఆ తర్వాత ఈ శాస్త్రాన్ని పెట్టేసుకుంటారు.
ఆ ప్రాసెస్ అన్నీ అయిపోయింది. ఇక్కడ అయిన తర్వాతనే వీడియోలో చూపిస్తున్నా. అన్ని వీడియోస్నే క్యాచ్ చేయడానికి అవ్వలేదు. అలాగే నెక్స్ట్ డే అరిశిణ శాస్త్ర అంటే పసుపు శాస్త్రం అంటారు. అరిశిణ శాస్త్రాన్ని పసుపు అంటారు కదండి మీరు. కన్నడలో అయితే అరిశిణ శాస్త్ర అంటారు. సో అందుకోసమే అందరూ ఎల్లో కలర్ శారీలోనే వేసుకున్నారు. ఇక్కడ ఫస్ట్ అదే పెళ్ళి కొడుకు అక్క బావ పసుపును వేస్తున్నారు. చూడ్డానికి లొకేషన్ కూడా చాలా బాగా కనబడుతుంది. ఫుల్ గ్రీనరీలోనే కొంచెం ఎల్లో పసుపు శాస్త్రం చేస్తున్నారు కదండి. చూడ్డానికి చాలా లుక్గా కనపడుతుంది. ఫుల్ పార్కింగ్ లాగా ఉంది గ్రౌండ్లో. మీకు ఆల్రెడీ ముందేనే ఈ వీడియోలో చూపించా హౌస్ ముందే ఎలా ఉంది అనేసి. నేను అంత ఫ్రీగా లేదు, అందుకోసమే చాలా వీడియోస్ మిస్ అయినాయి. నా కొడుకు చిన్నవాడు కాబట్టి వాడు అల్లరి చేస్తూనే ఉంటాడు, అన్ని వీడియోస్ని తీయడానికి అవ్వదు. అక్కడ చూడండి లాస్ట్లో ఉన్న వాళ్ళు మా అక్క, అక్కడ బేబీని ఎత్తుకున్నారు కదండి వాళ్ళు మా అమ్మ. వీళ్ళు పెళ్ళి కొడుకు అక్క కూతురు, ఇది కూడా అక్క కొడుకు. నేను ఎత్తుకుంటాను అది వచ్చింది. ఇక్కడ ఉన్నాడు చూడండి మా కొడుకు, నా కొడుకు అథర్వ. చూడండి వాడు కూడా ఫుల్ హ్యాపీగా డ్యాన్స్ చేస్తూ ఉన్నాడు. వాడికి డ్యాన్స్ అంటే డ్యాన్స్ పిచ్చి. మ్యూజిక్లు వేసేస్తే చాలు, దానిలో కూడా వాడు చాలా కన్నడకిన తెలుగు సాంగ్స్కే చాలా డాన్సులు చేస్తాడు. ఎందుకంటే ఇక్కడ ఉండి వాడికి తెలుగునే ఎక్కువ విని తెలుగునే ఎక్కువ మాట్లాడతాడు. అంటే ఇంకా మాత రాలేదు, అయినా తెలుగు త్వరగా అర్థం చేసుకుంటున్నాడు. తెలుగు సాంగ్స్కి అయితే చాలా బాగా డాన్స్ చేస్తాడు. అలాగే అందరూ కూర్చొని మేము ఎంజాయ్ చేస్తున్నాం ఇక్కడ పసుపు శాస్త్రాన్ని. అలాగే నా అథర్వ కూడా పసుపు శాస్త్రాన్ని చేస్తుంది, ఇది పసుపు అంటిస్తుంది. అలాగే నా చిన్న బేబీ మా అక్క కూతురు కూడా అద్విక కూడా ఇది పసుపు అంటించడానికి వచ్చింది. పెళ్ళిలో అన్ని శాస్త్రాలు చాలా బాగుంటుంది. దినాలు ఎలా పోతుంది అనుకోవడానికి అవ్వదు, అంత స్పీడ్గా గడిచిపోతున్నాయి నా రోజులన్నీ. పెళ్ళి శాస్త్రము పెళ్ళి సంబరాలు అంటేనే అలా కదండి. ఎక్కడ టైం పోతుంది అని అనుకోవడానికి అవ్వదు, అంత స్పీడ్గా పోతుంది టైము. అంత ఫాస్ట్గా రోజులను గడిచిపోతాయి. అంత ఫాస్ట్గా మ్యారేజ్ కూడా అయ్యి మేము రిటర్న్ కూడా వచ్చేసినాము. రిటర్న్ వచ్చాకనే ఈ వీడియోని మీకు అప్లోడ్ చేస్తున్నా. అలాగే ఇక్కడ నిలిచినింది అదే చెప్పినాను కదండి ముందు, వాళ్ళ వదిన అంటిస్తునింది వాళ్ళ అన్న, పెళ్ళి కొడుకు అన్ననే ఇప్పుడు పసుపు వేస్తున్నాడు. ఇక్కడ మా పెద్దమ్మ కొడుకు ఇద్దరు, ఇక్కడ మా అమ్మ, అందరూ కూర్చొని మాట్లాడుతూ కూర్చున్నారు. మీ సైడ్ కూడా పసుపు శాస్త్రం ఎలా చేస్తారని కమెంట్ చేయండి. మా తర్వాత చాలా అల్లరి, ఏది కూడా ఉన్నించడు, కనిపించిందన్నీ తీస్తూనే ఉంటాడు. అందుకోసం వాడిని చూడడంలోనే నాకు టైం అయిపోతుంది. నేను ఎదురుగా కూడా పోయి వీడియో తీయలేదు, ఎందుకంటే వీడు నేను పోయిన చోటే వస్తాడని నేను సైడ్లోనే కూర్చొని వీడియో తీస్తున్నా. అందుకోసమే వీడియోలో అంత బాగా కనపడలేదు, సైడ్ లుక్కే కనపడుతుంది. అయినా కూడా ఇది గ్రీనరీ ఉన్నిందానికి చూడడానికి చాలా బాగా కనపడుతుంది. ఇప్పుడు మా అమ్మ పోయి పసుపు వేస్తున్నారు. అక్కడక్కడ చెప్పినాను కదండి తెలుగు కొంచెం మిస్టేక్ అవుతుంది అని కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. మేము కూడా ఈ శాస్త్రాన్ని కంప్లీట్ చేసి ఊరికి పోవాలి అని అనుకుంటున్నాం. కాబట్టి ఫాస్ట్గా చేసి బయలుదేరాలని మేము కూడా రెడీ అవ్వడానికి పోవాలి అని చెప్తూ ఉన్నాం. అందుకోసమే త్వరగా
ఇక్కడ నుంచి బయలుదేరాలి వచ్చింది. కంప్లీట్గా వీడియో తీసి చూపించడానికి అవ్వలేదు. లాస్ట్లో కలర్స్ వాటర్ కూడా ఉంటుంది. ఈ వీడియోలో నేను అది పెట్టలేదు, ఎందుకంటే వీడియో తీయడానికి అవ్వలేదు. కలర్స్ వాటర్ని మీద వేస్తారు, చాలా బాగుంటుంది. అదన్నీ వీడియో నెక్స్ట్ ఎవరిదైనా మ్యారేజ్ అయితే అలాంటి వీడియోస్ ఏది మిస్ చేయకుండా అప్లోడ్ చేస్తాను. ఇది కొంచెమే వీడియోస్ ఉంది, మీరు ఏమి అనుకోకుండా స్కిప్ చేసుకోకుండా చూడండి. ఈ పిల్లలు ఎత్తుకొని అక్కడ ఇక్కడ తిరగాలి, పోవాలంటేనే చాలా కష్టం, మీకు తెలుసు కదండి. ఇక్కడ నుంచి నేను హైదరాబాద్ నుంచి షిమోగా వచ్చింది కూడా నేను మాత్రమే వచ్చిన. వాడు మా కొడుకు చిన్నవాడు కదండి, వాడిని ఎత్తుకొని రావడానికే చాలా కష్టం అవుతుంది. బస్సులోనే వచ్చిన. నా హస్బెండ్ వచ్చింటే నాకు వీడియో తీయడానికి చాలా ఈజీ అవుతుంది. సో నేను ఒక్కదాన్నే అంత వీడియో తీయలేకపోయినా కొంచెం వీడియోని మాత్రమే అప్లోడ్ చేసిన. అలాగే మా తర్వాత కూడా ఈ టైంలో నిద్ర వచ్చిందని లోపల పోతున్నాడు పడుకోవడానికి. టైంలోనే ఇక్కడ ఇంకొక ఫోటోషూట్ ఉన్నింది, చాలా బాగుంటుంది ఇలాంటి ఫోటోషూట్ కోసం. పసుపుని ఇప్పుడు వేసేస్తారు చూడండి, చాలా బాగా కనపడుతుంది. ఇలాంటి సీన్ అని మిస్ చేసుకోకూడదు అనిపిస్తుంది చూడ్డానికి, చాలా బాగుంటుంది. చూడండి ఎలా చేస్తారని. అందరూ ప్రిపేర్గా ఉన్నారు పసుపు వేయడానికి. పెళ్ళి కొడుకు కన్నులో పసుపు పోతే కష్టమని కూలింగ్ గ్లాస్ కూడా వేస్తున్నారు. ఇలాంటి వీడియోలు చూడడానికి చాలా బాగుంటుంది. స్లో మోషన్గా ఈ పసుపు పిండి మీద పడడము, వాళ్ళు చాలా స్లోగా తీస్తారు, చూడడానికి చాలా బాగుంటుంది. అలాగే ఫ్లవర్స్ కూడా ఇప్పుడు మీద వేస్తారు. ఉన్న పిల్లలు చిన్న పిల్లలు అందరూ పిలిచి ఇక్కడ ఫోటోలు తీసుకుంటున్నారు. చూడండి ఎన్ని పిల్లలు ఉన్నారనేసి. ఇది మా అక్క కూతురు, అది నా కొడుకు చిన్న అథర్వ. అలాగే ఫోటో అయినాక మళ్ళీ ఇది ఫ్లవర్ని వేస్తున్నారు మీదకి. ఇది కూడా స్లో మోషన్గా వీడియో తీయడానికి కోసము చేస్తారు, చాలా బాగుంటుంది. చూడండి ఎలా స్లోగా వస్తుందంటే చాలా బాగా తీస్తారు. మాకు ఎంత అవుతుందో అంతవరకు చూపించిన. ఇది అందరి పెళ్ళిలో కామన్గా ఉంది. ఇప్పుడు వీడియో ఫొటోస్ కోసం ఇలాంటిది చేస్తారు, చాలా బాగుంటుంది. చాలా టైం ఉంటే వెరైటీగా ఫొటోస్ కోసం చేస్తారు, చూడ్డానికి కూడా బాగుంటుంది. ఇలాగే ఈ వాటర్ మీద ఫ్లవర్ వేసి వాటర్ వేయడం చేస్తారు. తర్వాత చెప్పినాను కదండి, ఆ వీడియోస్ తీయడానికని నేను లేదు, ఊరికి పోవాలి టైం అయిందనేసి ఇక్కడ నుంచి ఈ శాస్త్ర కంప్లీట్ చేసుకొని బయలుదేరదామని ఇక్కడ నుంచి మేము బయలుదేరుతున్నాం. ఓకే అండి. నెక్స్ట్ మేము ఇక్కడ నుంచి రిసెప్షన్కి పోవాలి. ఇక్కడ ఏం శాస్త్రమైనా నాకు చూపించడానికి అవ్వదు. ఇక్కడ నుంచి మేము బయలుదేరుతున్నాం. బయలుదేరి నెక్స్ట్ డే నైట్ రిసెప్షన్కి మేము ఎంట్రీ ఇచ్చినాం. అక్కడ స్టేజ్ మీద వీళ్ళు పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురు ఇంకా రావడం లేట్ అవుతుంది అనేసి ఇక్కడ పిల్లలు డ్యాన్స్ చేస్తూ ఉన్నారు, ఒకరు అయిన తర్వాత ఒకరిలాగా. ఇది పెళ్ళి కొడుకు అక్క కూతురు డ్యాన్స్ చేస్తూ ఉంది. అలాగే మా అథర్వకి డ్యాన్స్ అంటే కొంచెం పిచ్చి అని చెప్పినాను కదండి, అలాగే వీడికి సౌండ్ వస్తే చాలు వీడు కూడా డ్యాన్స్ చేయాలని చేస్తున్నాడు. ఆల్రెడీ చెప్పాలంటే ఇది నేను ఏ వీడియోస్ కూడా ఇక్కడ చూపించలేదు. రిసెప్షన్లో మేము ఆల్రెడీ అయిపోయింది. ఇది పెళ్ళి రోజు డ్యాన్సు. రిసెప్షన్లో మేము అథర్వ మీద పడుకున్నాడు కాబట్టి నేను ఏ వీడియోను తీయడానికి అవ్వలేదు. రిసెప్షన్ వీడియో మొత్తం స్కిప్ అయిపోయింది. అక్కడక్కడ చిన్న వీడియోస్ తీసుకునేది కూడా డిలీట్ అయిపోయినాయి. ఎలా డిలీట్ అయినాయో తెలియదు, స్టోరేజ్ లేక నేను ఏ వీడియో తీయలేదు. పిల్లలు చాలా బాగా డ్యాన్స్ చేస్తున్నారు. అలాగే చాలా డ్యాన్సులు కూడా చేసినారు. పెళ్ళి కొడుకు అక్క బావ అందరూ డ్యాన్స్ చేసినారు. వీడియోలో లేదు, కొంచెం వీడియోని మాత్రమే నేను చూపిస్తూ ఉన్నా. ఎక్కువ స్టోరేజ్ లేదు కాబట్టి నేను ఎక్కువ వీడియో తీయలేకపోయినాను. మళ్ళీ మా అథర్వ చెప్పినాను కదండి, పడుకున్నాడు, ఎత్తుకొని తీయడానికి అవ్వలేదు. ఈ పిల్లల డ్యాన్స్ అయిపోయినాక ఇప్పుడు పెళ్ళి కూతురు పెళ్ళి కొడుకు డ్యాన్స్ కూడా చేయడానికి వచ్చినారు. ఇప్పుడు ట్రెండింగ్ కదండి, ఎక్కడ చూసినా పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురు డ్యాన్సులే ఉంటుంది. అలాగే ఇక్కడ మా సైడ్ కూడా ఇట్లే చేస్తూ ఉన్నారు.
చూడ్డానికి చాలా బాగుంది పెళ్లి కూతురు కూడా. మాకు 2 సైడ్ నుంచి తెలిసిన వాళ్ళే. పెళ్ళి కొడుకు మా మామ కొడుకు, పెళ్ళి కూతురు మా ఊరు, మా అమ్మ వాళ్ళ ఊరు గర్లు. సో మాకు తెలిసిన వాళ్ళే ఇద్దరు. ఇಲ್ಲಿಗೆ ఈ వీడియో అయినాక నా ఏ వీడియోస్ కూడా తీయలేదు. చాలా చాలా ఇది ఉన్నింది. ఏమంటారు, పిల్లని హస్బెండ్ వాళ్ళ ఇంటికి పంపించడానికి ఉంటుంది కదండి, అలాంటి శాస్త్రాలు కూడా చాలా బాగుంటుంది చూడ్డానికి. ఏడుపు వచ్చినట్టు ఉంటుంది. అలాంటిదాన్ని వీడియో తీయడానికి నాకు మనసు రాలేదు. అది కూడా కొంచెం హర్ట్ అవుతున్నట్టు ఉంటుంది ఆ సీన్ చూడడానికి. అందుకోసం ఆ వీడియో కూడా అప్లోడ్ తీయలేదు. ఇಲ್ಲಿಗೆ ఈ వీడియోను కంప్లీట్గా ఎండ్ చేస్తున్నా. ఎవరైనా ఈ వీడియోను ఈ వీడియోను చూసి సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా నేను తెలుగులో తప్పుగా మాట్లాడింటే క్షమించండి. నేను నెక్స్ట్ వీడియోలో మేము ఫ్యామిలీ అంటే మా అమ్మ వాళ్ళ ఫ్యామిలీతో కర్ణాటకలో గోకర్ణ మురుడేశ్వర్ అంటే చాలా ఫేమస్, చాలా బాగుంటుంది టెంపుల్. మురుడేశ్వర చూడడానికి 2 కళ్ళు సరిపోదు అంటారు కదండి, అంతా బాగుంటుంది. మీరు ఒకసారి కర్ణాటక పోతే ఆ ప్లేస్ని విజిట్ చేసి పోండి, చాలా బాగుంటుంది. అక్కడ పోతే రిటర్న్ రావాలి అనిపించదు. ఈ సమ్మర్లో ఆడ బీచ్లో ఆడుతూ ఉంటే పైకే రావాలి అనిపించదు, చాలా బాగుంటుంది. ఒకసారి విజిట్ చేయండి. అలాగే ఆ వీడియోను నేను అప్లోడ్ చేస్తూ ఉన్నా, ఎవరు మిస్ చేయకుండా చూడండి. మన సైడు పెళ్ళి శాస్త్రాలు చూసి మీకు ఏమనిపించింది అని, మీ సైడ్ ఎలా చేస్తారు అని కూడా మాకు కమెంట్ చేయండి. ఆ తర్వాత పడుకున్న సెల్ఫీ రిసెప్షన్ రోజుది, ఇది పెళ్ళి రోజుది. మేము ఏదే వీడియోలో కూడా కనిపించుకోలేదు కాబట్టి నేను ఇక్కడ ఫొటోస్ని అప్లోడ్ చేసిన. ఇది పెళ్ళి రోజు రిసెప్షన్ రోజు ఎక్కువ ఫోటోలు వీడియోలు ఏమీ లేదు. ఇదన్నీ పెళ్ళి రోజులే ఫొటోస్ ఉంది, అంత మాత్రమే అప్లోడ్ చేసిన. ఓకే అండి, అందరూ ఈ వీడియో చూసిన దానికి చాలా థ్యాంక్స్. ఓకే, అందరికీ బాయ్.